జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమును గమనించండి. జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ నేను చదివే మాటను గమనించాలి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ మీ బైబిల్లో గమనించండి. నేను యూదా వారిని బలశౌలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. ఈ మాట గమనించాలి. నేను వారి ఎడల జాలి పడుదును. గమనించండి ఈ మాట. నేను వారి ఎడల జాలి పడుదును. తలలు పైకి లేపి ఇక ఈ మాటను గమనించండి. గత దినాల్లోనే నేను మీతో చెప్పాను, జాలి పడడం అనగా కనికరించడం, దయ చూపించడం, కరుణించడం, ఇవన్నీ ఒకటే. కాకపోతే క్రొత్త నిబంధనలో నేను వారి మీద కనికరపడుచున్నాను అని చెప్పిన దేవుడు, పాత నిబంధనలో సందర్భాలు వేరైనా ఇంచుమించు అదే మాట ఇక్కడ మనం గమనిస్తాం. నేను వారి ఎడల జాలి పడుచున్నాను. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. ప్రియమైన దేవుని బిడలారా, ఈ నెల యేసయ్య మీ మీద జాలి పడబోతున్నారు, కనికరించబోతున్నారు. కొంతమంది ప్రజల గురించే ఆ మాట వ్రాయబడి ఉన్నది. కరుణ కలిగిన దేవుడు, కనికర స్వరూపి అయిన దేవుడు ఈ నెల మీ అందరిని ఉద్దేశించి చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను మీ అందరి ఎడల జాలి పడబోతున్నాను. కొంచెం గట్టిగా చెప్పండి. జాలి చూపించే దేవుడు ఈ నెల మీ పక్షమై ఉన్నారు. మనుషుల జాలి కొంతవరకే, మనుషుల కనికరం కొంతవరకే. ఒక స్టేజి దాటిపోయిన తరువాత మన మీద జాలి చూపించకపోగా, మన మీద కనికరం చూపించకపోగా వారే మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, వ్యతిరేకంగా మన మీద విషపు ప్రయోగాలు చేస్తుంటారు. లోకం తీరే అంతా. కానీ యేసయ్య అలా కాదు. ఈ నెల ఆయన మీ అందరిని ఉద్దేశించి చెప్పుచున్నారు, నేను మీ అందరి ఎడల జాలి పడబోతున్నాను, జాలి పడబోతున్నాను. కనికరము కలిగిన దేవుడు ఈ నెల నీ మీద జాలి పడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఒకవేళ నీ భర్త నీ మీద జాలి పడడం లేదో, నీ భార్య నీ మీద జాలి పడడం లేదో, లేకపోతే నీ అధికారులు నీ మీద జాలి పడి సంతకం పెట్టడం లేదేమో, నీ తోటి ఉద్యోగస్తులు నీ మీద కనికరం చూపించడం లేదో నాకు తెలియదు. కానీ ఈ నెల విశ్వసించండి, యేసయ్యే మీ మీద జాలి పడబోతున్నాడు, జాలి పడబోతున్నాడు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను. 142వ కీర్తన చూడండి. 142వ కీర్తనలో 2వ వాక్యాన్ని చదివినప్పుడు ఎవరైనా చదవచ్చు, గట్టిగా చదవండి.
నాకు కలిగిన బాధ అంతటిని నేను ఏంటి భక్తుడా దావీదు గారు, నీ బాధ ఏంటి? భక్తుడైన దావీదు తనకు కలిగిన బాధ అంతటిని దేవునికి చెప్పుకొనుచున్నాడు. బాధ వలన తన ప్రాణం తనలో కృంగిపోయింది. ఏంటి నీ బాధ? ఉద్యోగం రాలేదనా? వ్యాపారం జరగలేదనా? ఆస్తి పంపకాల్లో కొంచెం వాటా తక్కువ వచ్చిందనా నీ బాధ? అయ్యో 10 ఎకరాలు తీసుకున్నాను, చాలా పెట్టుబడి పెట్టాను, దానికి తగినట్లు ఫలము రాలేదనే బాధ. ఇవేవి కాదట. మరి ఏంటి నీ బాధ? మీరు గమనించండి, చదువుకుంటూ వెళ్తే 4వ వాక్యంలో ఉంటుంది, నన్నెరిగిన వాడు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. ఇది తన బాధ. బయట వాళ్ళు జాలి పడడం కాదు, ఎరిగిన వారు, తెలిసిన వారు, తన కుటుంబస్తులు, తన రక్త సంబంధికులు, ఇంకా చెప్పాలంటే తన ఇంటి పేరట వారు. అదే కదా, దావీదు గుహలో ఉన్నప్పుడు బహు బాధపడుతూ దేవునికి మొర్రపెట్టుచున్నాడు. దేవా, నాకు కలిగిన బాధ అంతా నీకు చెప్తున్నాను. ఏంట్రా అంత బాధపడుతున్నావు నువ్వు? ఏంటి నీకు అంత బాధ? దారిని పోయేవాడు పెద్ద నన్ను పట్టించుకోకపోయినా బాధ లేదయ్యా నాకు. దారిని పోయేవాడు పట్టించుకోకపోయినా, నాతో ఉన్నవారు పెద్ద పట్టించుకోకపోయినా నాకు బాధ లేదు. కానీ నన్నెరిగిన వాడు అంటారు చూడండి, అక్కడ ఎవరట? నన్నెరిగిన వారు. దావీదు గురించి తెలిసిన వారు, దావీదు తన తండ్రి కావచ్చు, దావీదే తన రాజు కావచ్చు, తనను ఎరిగిన వారు తను బాధలో ఉంటే జాలిపడిన వాడు ఒక్కడును లేడు. ఎంత బాధ అండి ఇది. మనం బాగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకు బాగా తెలిసిన వారు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా మనం పెద్ద బాధపడం. కానీ మనం బాగా ప్రేమించి, బాగా మనకు తెలిసి, బెంచ్మేటు, క్లాస్మేటు, క్లోజ్ రిలేషన్లో ఉన్నవారు ఒకవేళ మనం బాధపడుతున్నప్పుడు పట్టించుకోలేదంటే ఆ బాధ మామూలు బాధ కాదు. సింహాసనం దిగి వచ్చిన అంత బాధపడడం లేదు దావీదు. రాజ్యాన్ని విడిచి అరణ్యానికి వెళ్ళి గుహలో దాక్కున్న పెద్ద బాధపడడం లేదు. తన బాధ ఏమిటంటే, తననెరిగిన వారు తన మీద జాలిపడిన వాడు ఒక్కడు లేడు. ఎందుకు జాలి పడతారా? నీతో ఏదో అవసరం ఉంది, అప్పటి వరకు ప్రేమించినట్లు నటించారు, అప్పటి వరకు ప్రేమ ఉన్నట్లు నటించారు, అప్పటి వరకు గౌరవం ఉన్నట్లు నటించారు, ఆ అవసరం తీరిపోయింది, ఇప్పుడు ఎందుకు జాలి పడతారు? దేవుడు అలా కాదు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎప్పటికీ అలా కాదు. యోనాకు ఆ సంగతి తెలిసే యోనా దేవునితో అంటారు, అయ్యో దేవా, నువ్వు మామూలోడివి కాదు, నీకు అసలే జాలి ఎక్కువ. నినివే పట్టణస్తులు దుర్మార్గులు రా, దుష్టులు రా, వారిని చంపుతాను రా, వారిని నాశనం చేస్తాను రా, నువ్వు వెళ్ళు, వారికి వాక్యాన్ని ప్రకటించు అన్నీ చెప్పి యోనాను పంపాడా? పాపం నినివే ప్రజలు ఒక్కసారి అందరూ ఒక్కరోజు ఉపవాసం ఉండేసరికి దేవుడు అమాంతంగా వారి మీద జాలిపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యోనా అదే అంటాడు, నీవు జాలి కలిగిన దేవుడు అనే కదయ్యా నేను నినివేకి వెళ్ళకుండా తర్షీసుకు వెళ్ళింది. 4వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది చూడండి.
యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యంలో యోనా దేవునితో చెప్తారు, నీవు అత్యంత కృపగలవాడవయుండి జాలి గల దేవుడవు నీవు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి ఎవరైనా ఒకరు. నువ్వు జాలి కలిగిన వాడవు, కటాక్షం కలిగిన వాడవు, కరుణ కలిగిన వాడవనే నువ్వు ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి యేసయ్యా నన్ను క్షమించండి, నీకు జాలి ఎక్కువ. యోనా దేవునితో అంటాడు, మనుషులైనా జాలి పడరేమో కానీ నువ్వు వెంటనే జాలి పడతావు. అందుకే కదా నేను తర్షీసుకు వెళ్ళింది. దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు అంటే, మన వాళ్ళు జాలి పడతారు కానీ అబ్బా మనం వాళ్ళు అడిగింది ఏదైనా ఇచ్చామంటే ఎంత జాలో మన మీద. ఒక్కసారి అడిగింది రిజెక్ట్ చేయండి, అప్పుడు చెప్పండి నాకు. ఎవరైనా ఏదైనా అడిగితే అది రిజెక్ట్ చేయండి, అప్పుడు చూడండి వాళ్ళ మైండ్ సైకోల్లాగా ప్రవర్తిస్తుంటారు, పిచ్చి పట్టిపోయి. కానీ దేవుడు అలా కాదు. ఆయన జాలి కలిగిన దేవుడిగా ఆయన ఎలా ఉండబోతున్నాడు. కొంచెం గట్టిగా, మీ అందరి ఎడల మనందరి ఎడల ఈ నెల జాలి కలిగిన దేవుడిగా ఆయన ఉండునుగాక. ఆయన జాలి మీ మీద చూపించునుగాక. ఆయన కనికరం మీరు అనుభవించుదురుగాక. ఈ నెల మీరు ఆయన జాలిని పొందబోతున్నారు. నేను వారి ఎడల జాలి పడుదును. దేవుడు జాలి పడితే ఎలా ఉంటుంది? 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దేవుడు మన మీద జాలి పడినప్పుడు ఎలా ఉంటుంది? నేను వారి ఎడల జాలి పడుదును అని చెప్పారు. దేవుడు జాలి పడితే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుంది? ఇప్పుడు నేనున్నాను, నా మీద కొంచెం దేవునికి జాలి ఎక్కువే. మరి దేవుని జాలి అంటే దేవుని కనికరం నా మీద ఉంటే, మీరున్నారు, మీ మీద దేవుడు జాలి పడతాను అని చెప్తున్నాడు. ఈ ప్రజలందరితో చెప్పు, ఈ నెల నేను వారి ఎడల జాలి పడబోతున్నాను. మరొక మాటలో చెప్పాలంటే, ఈ నెల నేను వారి ఎడల కనికరమును చూపించబోతున్నాను. ఆయన జాలి ఎలా ఉంటుంది మన జీవితంలో? దేవుని జాలి మన మీద ఉంది, దేవుని కనికరం మన మీద ఉంది. ఏం చేస్తాడు ఆయన జాలి పడి? 3 విషయాలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. అందరూ గమనించాలి నా మాటలు. 26వ వాక్యం చివరి మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 26వ వాక్యం చివరి మాటలో ఉంటుంది. చూడండి ఒక మాట, నిశ్చయముగా వారి ఎడల జాలిపడి చెరలో నుండి మిమ్మును రప్పించబోతున్నాడు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చేతులు పైకెత్తి అందరు చెప్పండి ఆమేన్ అని. జాలిపడిన దేవుడు చెరలో నుండి మిమ్మును రప్పించబోతున్నాడు. మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, చెర అనుభవాలలో నుంచి యేసయ్య మిమ్మును విడిపించునుగాక. చెర అంటే జైలు అనుకోండి. మేము ఎక్కడ జైల్లో లేము కదండి, మేము ఎక్కడ ఏ సెంట్రల్ జైల్లో లేము, ఏ చెరసాలలో లేము, మమ్మల్ని విడిపించడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. చెరసాలన్నా, చెరన్నా, జైలన్నా మనలను ఎవరో ఒకరు బంధించడం.
స్వేచ్ఛగా తిరిగే వ్యక్తిని బంధించడమే చెర. మరి నిన్ను నీ సెల్ ఫోన్ బంధించిందో, నువ్వు ప్రేమించిన వ్యక్తి బంధించాడో అర్థమవుతుందా? నీ కులం నిన్ను బంధించిందో, నీ తోటి ఉద్యోగస్తుడు నిన్ను బంధించాడో నాకు తెలియదు, కానీ నీవు ఏ బంధకాలలో ఉన్నా అది నీకు చెర. చెరలో ఉన్నవాడు చూడండి, నలుగురితో కలవలేడు, స్వేచ్ఛగా తిరగలేడు, నలుగురితో ఫ్రీగా మాట్లాడలేడు, ఎప్పుడు ఆ బంధించిన బంధకాల్లోనే పడిపోయి ఉంటాడు. మరి అది సెల్ ఫోన్లో బంధించబడ్డాడో, కులంలో కొంతమంది చూడండి, చర్చికి రండి పాస్టర్ గారు అంటే కులం ఏమన్నా అనుకుంటుందేమో అంటారు. అంటే ఈడు కులం అనే చెరలో ఉన్నాడు. ఓ 10 మంది ఉన్నారు కదా బ్రదర్, 10 మందితో ఫ్రీగా ఉండి మాట్లాడంటే ఒక్కడే ప్రత్యేకంగా ఉంటాడు. ఎందుకంటే వాడు అదొక చెరలో ఉన్నాడు, ఏదో బంధించింది. ఈరోజు చాలామంది యవనస్తులు చూడండి చెరలోనే ఉన్నారు. మీ ఎదిగిన పిల్లలు కానీ, ఎదిగిన కుమారులు కానీ, ఎదిగిన కుమార్తెలు కానీ స్వేచ్ఛగా ఒంటరిగా కొంచెంసేపు ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక చెర ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో శోధింపబడినట్లు, శోధించే చెర. గుర్తుపెట్టుకోండి, ఏ చెర ఇది? అందరు చెప్పాలి. శోధించే చెర. సాతాను పదే 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 శోధిస్తుంటాడు. మీరు అనుకుంటున్నారేమో నాకు ఏ శోధన లేదని. ఈరోజు చాలామంది పలు రకాల శోధనలలో మునిగిపోయారు. శోధించే చెర. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వాని పని శోధించడమే. చెప్పనా? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బోధకుడా, బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు, రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు తిను, రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. ఒకటే శోధన. అంతటితో ఆగాడా? చెప్పండి, సాతాను అంతటితో ఆగాడా? సరే, దాన్ని జయించాడు దేవుడు అంటే ఇంకొకటి శోధన. ఏంటి? నువ్వు కిందకు దూకో, నువ్వు దూకో, నీ ప్రియుడు వచ్చి కాపాడుతాడు, నువ్వు దూకు. ఏ శోధన రా? నువ్వు సావు. ఒకవేళ ఇన్ని నెలలు ఎవరైనా శోధించబడ్డారేమో, ఆ శోధననే చెర నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించబోతున్నాడు. ప్రేమించిన వ్యక్తి శోధించాడేమో, నీతో ఉన్న ఉద్యోగస్తుడు నిన్ను శోధించాడేమో. నేను సంతకం పెట్టాలంటే నా మాటినో ఒక్కసారి నా మాటినో శోధించాడో నాకు తెలీదు. శోధననే చెర నుంచి మీరు బయటికి రాబోతున్నారు. ఏ శోధనలో మిమ్మలను ఆ చెరలోనికి తీసుకొని వెళ్ళాయో యేసయ్య జాలి మీ మీదకు రాబోతుంది. ఆయన జాలిపడి మిమ్మల్ని చెరలో నుంచి రప్పించునుగాక. దూకు అన్నాడా? అంతటితో ఆగాడా? నాకు దండం పెట్టు, నాకు మొక్కు. ఇదేం శోధన రా? కాసేపేమో దూకమంటాడు, కాసేపేమో తినమంటాడు, కాసేపేమో నన్ను నమస్కరించు, నాకు పూజించు అంటాడు. ఏమి శోధన? నా ప్రియమైన దైవ జనాంగమా,
పలు రకాల శోధనలు పలు వ్యక్తుల ద్వారా ఇప్పటి వరకు నీవు అనుభవించావేమో. ఏ శోధన నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుందో, ఏ శోధన నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుందో, ఏ శోధన నిన్ను కుటుంబంలో ఉండనివ్వకుండా బయటకు తరమాలని చూస్తుందో నాకు తెలియదు. కానీ శోధన అనే చెర నుంచి దేవుడు మిమ్మును తప్పించబోతున్నాడు. ఆయన జాలిపడి చెరలో నుండి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఏ చెరలో నుంచి మిమ్మల్ని రప్పిస్తాడు చెప్పండి. మొదటిగా శోధన అనే చెర. ఇన్ని నెలలు ఎవరి చేత శోధించబడ్డావో, ఎవరు నిన్ను శోధనకు గురి చేశారో నాకు తెలియదు. కానీ శోధన అనే చెర నుంచి యేసయ్య మిమ్మును బయటకు రప్పించబోతున్నాడు. ఇంకొక చెర ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక చెర ఉంటుంది చూడండి. వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. పాప నియమం అనే చెర. జాగ్రత్తగా వినాలి. మరి ఏ సిటీ స్కాన్ తీపిచ్చాడో, ఏ రిపోర్ట్లు వచ్చాయో పౌలు గారికి తెలియదు. కానీ తన శరీరములో వేరొక నియమం ఉన్నట్లు కనబడింది. ఆ నియమం ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిపిస్తుంది ఇతన్ని. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మార్గాలకు వ్యతిరేకంగా. అర్థమవుతుంది? ఇంకా చెప్పాలంటే సంఘానికి వ్యతిరేకంగా ఒక పాప నియమం. కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఎంత పవిత్రముగా ఉండాలని చూసినా మన శరీరములో ఉన్న పాప నియమం మనలను ఉండనివ్వడం లేదు. నేను ఒక సంఘములో ఉన్నానే, నాకు దేవుడు ఒక స్థానం ఇచ్చారే, ఎన్నిసార్లు నీవు పవిత్రముగా ఉండాలని అనుకుంటున్నా నీ శరీరములో ఉంది ఒక పాప నియమం. అర్థమవుతుందా? ఈ పాప నియమం ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రముగా ఉండనివ్వట్లా. నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలన్నా నిన్ను లొంగ తీసుకుంటుంది. అందుకే దైవజనుడు అయిన పౌలు గారు అంటారు, పాప నియమం అనే చెరలో నేనున్నాను. ఈ పాప నియమం అనే చెరలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఒక్కరు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయనే నజరేయుడైన యేసు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆ నియమం లోపరుచుకుంటుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలోనికి రండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో 27వ వాక్యంలో ఒక చరిత్ర ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 27వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు మీరు చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. యూదా రాజైన యెహోయాకీను 37 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. తలపైకి లేపిన మాటను జాగ్రత్తగా వినాలి. శోధించబడే చెరలో ఉన్నాడో, పాప నియమం అనే చెరలో ఉన్నాడో తెలియదు. కానీ 38 సంవత్సరాలు చెరలోనే ఉన్నాడు, శోధించబడుతూనే ఉన్నాడు. ఎంత పవిత్రంగా ఉండాలనుకున్న కొంతమంది చూడండి, దేవుని బిడ్డలో చెప్తుంటారు నాకు, ఏంటో అన్నయ్య ఎంత పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసుకున్నా ఉండలేకపోతున్నాను.
నీ శరీరములో పాప నియమం అనే ఒక చెర ఉంది. అది నిన్ను పవిత్రంగా ఉండనివ్వట్లా. ఆ పాప నియమం ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు పడిపోయిన వాళ్ళనే చూపెడుతుంటుంది. వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, వీళ్ళు పవిత్రంగా ఉన్నారు, వీళ్ళు పవిత్రంగా ఉన్నారు, వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, ఇవి చూపించదు. ఎవరు చక్కగా ఉన్నారో వాళ్ళు పడిపోవాలా, వీరు పడిపోవాలా, వారు కృంగిపోవాలా, వీరికి అది కాలా, వారికి అది కాలా. ఇవే దైవజనుడు అదే బాధపడుతున్నాడు. నేను ఎంత పవిత్రంగా ఉండాలనుకున్నా నా మనసులో ఉన్నది నన్ను ఉండనివ్వట్లా. అందుకే యేసయ్య ఈ నెల మీ మీద జాలిపడి ఆ పాప నియమం అనే చెర నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. ప్రార్థనకు వస్తున్నారు, తాగుతూనే ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నారు, అడ్డమైన వ్యవహారాలన్నీ చేస్తూనే ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నారు కానీ బూతులు మానలేదు. ప్రార్థనకు వస్తున్నారు కానీ పవిత్రంగా ఉండాలనే ఆలోచన లేదు. కారణం ఏమిటంటే మీ తప్పు కాదు, మీ శరీరములో వాక్యాన్ని లోబరుచుకుంటుంది ఒక పాప నియమం. యేసయ్య మీ మీద జాలిపడి ఆ చెరలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించబోతున్నాడు. యెహోయాకీను ఎలా చెరలో నుంచి బబులోను రాజైన ఎవిల్మెరోదకు అతని పేరు ఉంటుంది చూడండి 27వ వాక్యంలో. బబులోను రాజైన బందీ గృహములో నుంచి యోధా రాజైన యెహోయాకీనును, అక్కడ ఆ రాజు యేసయ్య అనుకోండి, యెహోయాకీను సంఘం అనుకోండి. సంఘమును యేసయ్య చెరలో నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు. శోధన అనే చెరలో ఉన్నారో, పాప నియమం అనే చెరలో ఉన్నారో నాకు తెలియదు. చక్కగా పాటలు పాడతారు, చక్కగా పరిచర్య చేస్తారు, చక్కగా సంఘంలో ఉంటారు, కానీ కొన్నిసార్లు పాపానికి లోబడవలసి వస్తుంది. ఆ చెరలోనికి వెళ్ళిపోయారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. 38 సంవత్సరాల తర్వాత బబులోను రాజు ఎవిల్మెరోదకు ప్రేరేపించబడి యెహోయాకీను ఎలా చెరలో నుంచి బయటకు తెచ్చాడో, ఈ నెల యేసయ్య మిమ్మల్ని చెరలో నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు. శోధన అనే చెరకు ముగింపు ఈరోజు పలకబోతున్నారు. పాప నియమం అనే చెరకు ముగింపు ఈరోజు కలగబోతుంది. ఆయన జాలిపడి చెరలో నుండి మిమ్మును రప్పించునుగాక. చేతుల పైకెత్తి అందరు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఒకటి, దేవుడు మన మీద జాలి పడితే ఏం జరుగుతుందంటే మనలను చెరలో నుంచి ఆయన విడిపిస్తారు. ఏ చెరలో చెప్పండి? 2 చెరలు చెప్పాను. శోధన అనే చెర, పాప నియమం అనే చెర. ఈ 2 చెరల్లో నుంచి మనం ఈ నెల రిలీఫ్ పొందబోతున్నాము. విశ్వాసంతో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివినప్పుడు, జాలిపడి ఓదార్చి ఉన్నాడు. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. శ్రమ నొందిన తన జనుల యందు ఆయన జాలిపడి వారిని ఓదార్చి ఉన్నాడు. పర్వతములారా ఆనంద ధ్వని చేయండి, ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయుము, భూమి సంతోషించు. ఎందుకు? దేవుడు తన జనులను ఓదార్చి ఉన్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా,
ఓదార్పు ఈ నెల మీకు కలగబోతుంది. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడే మిమ్మును ఓదార్చునుగాక. దేవుడే మిమ్మును ఓదార్చునుగాక. యేసన్న గారు చెప్తుంటే నేను ఒక మాట విన్నాను. ఆయన దూరదేశం వెళ్ళారట, అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకరెవరో ఆయన సంఘస్థులు, శారదా కాలనీలో అనుకుంటాను, ఎవరో సంఘస్థుల్లో ఒకరు మరణిస్తే ఆయన విదేశాలకు వెళ్ళి రావటం కుదరలేదు. ఇక సమాధి కార్యక్రమం అయిపోయింది, తర్వాత ఆదరణ కుడికి కూడా అయిపోయింది. మొత్తం ఇది జరిగి ఒక 11 రోజులు అయిపోయింది. 11 రోజుల తర్వాత యేసన్న గారు వచ్చారట. వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం, పాపం తండ్రిని కోల్పోయారు, వాళ్ళు ఓదార్పు లేకుండా ఉంటారు, వారిని ఓదార్చి వద్దామని వెళ్ళారట. వెళ్తే ఆ ఇంట్లో మనిషి చనిపోయినట్లే లేవట. 11 రోజుల తర్వాత ఈయన వెళ్తే ఎవరికి వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, టీవీలు పెట్టుకొని చూసుకుంటున్నారు. అసలు ఆ ఇంట్లో ఆయన కనిపించిందట కాసేపు. నేను ఓదార్చడానికి వచ్చానా, నేను వీళ్ళతో సంతోషించడానికి వచ్చానా అని అనుకుంటున్నాడట ఆయన. వీళ్ళేంట్రా 11 రోజులైతే తండ్రి కోల్పోయి ఇంత సంతోషంగా ఉన్నారు అని అనుకుంటూ అడగలేదు. కానీ అలా వెళ్ళి కూర్చున్న వెంటనే మొత్తం ఆ ఇంట్లో 5-6 వచ్చి యేసన్న గారు చుట్టూ కూర్చొని అప్పుడు ఏడుస్తున్నారట. మొత్తం యేసన్న గారు అని. నేను రాకముందు వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. నేను రాకముందు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. నేను వచ్చి నాకేంట్రా ఇలా ఏడుస్తున్నారు అంటే, ఇప్పుడు నేను వచ్చి వీళ్ళను జాగ్రత్తగా వినాలి. నేను కూడా వీరిని ఓదార్చలేకపోతున్నానేంటి? ఆయన ఎంత చెప్తున్నా వారు ఏడుస్తూనే ఉన్నారట. కొన్నిసార్లు మనల్ని ఓదార్చటం ఎవరి వల్ల కాదు. ఓదార్పు ఉండదు. లోకంలో అనేక రకాలైన ఓదార్పులు ఉంటాయి. ఏముందండి, పాత నిబంధనలు ఇలానే మోసం చేశారు జనాల్ని. మీరు జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యంలోనికి రండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యంలో, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి జనులను ఓదార్చిరి. నేను మిమ్మల్ని ఓదార్చాలంటే ఎంతసేపు? మాయ మాటలు చెప్పి ఎంతవరకు మిమ్మల్ని నేను ఓదార్చాలి? చెప్పి మిమ్మల్ని ఓదారిస్తే ఎంతవరకు ఆ ఓదార్పు? సోది చెప్పి మిమ్మల్ని ఓదారిస్తే, జాతకాలు చెప్పి మిమ్మల్ని ఓదారిస్తే ఓదార్పు ఎంతవరకు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మిమ్మల్ని ఓదార్చాలనుకోవడం లేదు కదా. కలల ద్వారా, దర్శనాల ద్వారా, సోది మాటల ద్వారా మిమ్మును నేను ఓదార్చవచ్చు. అలా నేను ఓదార్చలేను. ఎంతవరకు ప్రయోజనం? రాజన్న గారు చెప్తుంటారు, మీరు విన్నారో లేదో, భార్య బయట కూర్చొని ఒక ఆమె చేత సోది చెప్పించుకుంటుందట. టింగ్ 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 టింగ్, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటావు టింగ్ టింగ్, కూతురికి పెళ్ళి ఎప్పుడైతే టింగ్ టింగ్ అని అన్నీ చెప్పుకున్న తర్వాత, నా భర్త ఎప్పుడు మారుతాడు టింగ్ టింగ్ అన్నదంట. ఆయన బాగా చెప్తాడులేండి. ఈ సోది చెప్పామన్నదట, నీ భర్త ఇంకో 2 సంవత్సరాల వరకు తాగుతూనే ఉంటాడు టింగ్ టింగ్ అన్నదంట.
ఆ లోపల ఇంక టింగ్ టింగ్ ఆయన చూస్తూ ఉన్నాడు మంచం మీద పడుకొని. ఆహా, ఇంకా 2 సంవత్సరాల వరకు నేను, ఓహో అసలు రేపే మారేద్దాం అనుకున్న ఈ సైతాన్ పోటు తట్టుకోలేక. కాదు, జాతకం ఏం చెప్తుంది? ఇంకా 2 సంవత్సరాల వరకు. సాయంత్రం అన్నదట భార్య, ఏమండి మారొచ్చు కదండి, తాగకుండా ఉండొచ్చు కదంటే, పనికి మాలిందానా సోది చెప్పే ఆమె ఏం చెప్పారు? 2 సంవత్సరాల వరకు తాగుతానని చెప్పారు కదా. ఆఫ్టర్ 2 years అడుగు, అంటే ఈ 2 సంవత్సరాల వరకు ఇలా ఉంటాయి. అందుకని మిమ్మల్ని ఓదార్చడానికి వ్యర్థమైన మాటలు, కలలు, దర్శనాలు కాదు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 34వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 34వ వాక్యంలో యోబు అంటాడు, నా జీవితం ఏంటో నాకు తెలుసురా, ఎంతవరకు మీరు నిరర్థకమైన మాటలతో నన్ను ఓదార్చాలని చూస్తారు, నా దేవుని ఓదార్పు ఎలా ఉంటుందో తెలుసా? వ్యర్థమైన మాటలు ఉండవు, వ్యర్థమైన దర్శనాలు ఉండవు, వ్యర్థమైన కళలు ఉండవు. ఆయన ఓదార్పు ఎలా ఉంటుందో తెలుసా? మీకు గమ్మత్తైన ఒక మాట చెప్తాను చూడండి. దొంగల చేతికి చిక్కాడు, దొంగలు అతని వస్త్రాలు దోచుకున్నారు, త్రోవ ప్రక్కన కొర ప్రాణంతో అతను కొట్టారు. ఇక కొర ప్రాణముతో త్రోవ ప్రక్కన పడిపోయి ఉంటే ఒక మంచి సమరయుడిగా యేసయ్య తన యొద్దకు వెళ్ళి, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి, తన మీద జాలిపడి తన గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటి దగ్గర తనను తీసుకొని వెళ్ళి తనను ఓదార్చెను. దేవుని ఓదార్పు ఎప్పుడు నీ గాయములు కట్టుచూ ఉంటుంది. మనిషి ఓదార్పు నీ గాయమును రేపుతుంది, దేవుని ఓదార్పు నీ గాయము కట్టబోతుంది, నీ గాయము కట్టబోతుంది. ప్రైజ్లో కొంచెం గట్టిగా. ఆ ప్రియమైన దేవుని బిడలారా, కళలొద్దు, దర్శనాలొద్దు, జాతకాలు అంతకన్నా వద్దు. దేవుని వాక్యమే మిమ్మల్ని ఓదార్చబోతుంది. వాక్యమైన దేవుడే మీ యొద్దకు రాబోతున్నాడు. ఈ నెలలో వాక్యమై ఉన్న తండ్రే మీ యొద్దకు రాబోతున్నాడు. మీ గాయములు కట్టబోతున్నాడు. తన వాహనం మీద మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. ఒక సంఘములో మిమ్మల్ని నిలపబోతున్నాడు. మిమ్మల్ని పరామర్శించబోతున్నాడు. ప్రైజ్ అలో. అంతేగా, అది కాకుండా నీకు అది జరుగుతుంది, నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, ఇది కాదు ఓదార్పు. ఎంతవరకు ఓదారుస్తావు? ఎంతవరకు ఓదార్పు పొందుతావు? లోకములో ఎక్కడ నీకు ఓదార్పు కలగదు. యేసయ్య అనే వాక్యమే నిన్ను ఓదార్చబోతుంది. వాక్యమే నీ యొద్దకు రాబోతుంది. నీ గాయములు కట్టబోతుంది. నీ పడిన స్థితి నుంచి లేపబోతుంది. ఓదార్పు లేక ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో. నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు, నా కుటుంబంలో నేను కోల్పోనవలసినవన్నీ కోల్పోయాను, ఇక నన్ను ఓదార్చేవారు ఎవ్వరూ లేరని బాధపడుతూ ఈ మాటలు వింటున్నావేమో. మంచి సమరయుడనే వాక్యమే నీ పడిన స్థితికి రాబోతుంది. నీవు పడిన చోటుకు రాబోతుంది. వాక్యం నిన్ను ఓదార్చబోతుంది. నీ గాయములు కట్టునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఒకటి, జాలిపడి చెరలో నుండి నిన్ను రప్పిస్తున్నాడు. చెరలో నుంచి రప్పించుటకు నీ మీద దేవుడు జాలి పడబోతున్నాడు. ఇంకొకటి, నిన్ను ఓదార్చుటకు నీ మీద జాలి పడబోతున్నాడు.
లోకములో ఎక్కడ లేని ఓదార్పు ఈ నెల యేసయ్య మీకు ఇవ్వబోతున్నాడు. ఆస్తి కోల్పోయావేమో, ఉద్యోగం కోల్పోయావేమో, వ్యాపారం కోల్పోయావేమో, రావాల్సిన ప్రమోషన్ కోల్పోయావేమో, నీకు రావాల్సిన డబ్బులు కోల్పోయావేమో, నాకు తెలియదు. యేసయ్య మీతో చెప్పమంటున్నారు, ఆయనే నిన్ను ఓదార్చబోతున్నాడు. ఎవరి వలన నీకు గాయాలయ్యాయో నాకు తెలియదు, ఎవరి వలన నీవు గాయపరచబడ్డావో నాకు తెలియదు. నీ గాయముల కట్టి నిన్ను ఓదార్చబోతున్నాడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు గ్రహించునుగాక, గ్రహించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం. అందరూ గమనించండి ఈ మాటలు. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారు, గమనించండి. నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడిన యెహోవా సెలవిచ్చుచున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నిబంధన అంటే ఒప్పందం, ఇంకా చెప్పాలంటే ఒడంబడిక, ఒక ఒప్పందం. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతం అంటే దాని అర్థం పర్వతాలు ఒకరోజు తొలగిపోతాయి, మెట్టలు ఒకరోజు తత్తరిల్లిపోతాయి, కానీ దేవుడు మీ పట్ల చేసిన నిబంధన తొలగిపోదు. నీ మీద జాలిపడిన దేవుడు ఈరోజు మీతో చెప్పుచున్నాడు, మీ పట్ల చేసిన నిబంధనలు ఏవి తొలగిపోవు. విశ్వసించిన వారందరు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అందుకే దైవజనులైన యేసన్న గారు ఆఖరిగా ఒక పాట రాసి పాడి ప్రభు యొద్దకు వెళ్ళారు. ఆ పాటలో ఒక మాట ఉంటుంది, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. ఆయన మనతో చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చువాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబంధన చేసి ఉంటాడు. ఈ సంవత్సరం మొట్టమొదట్లోనే మీరు ప్రార్థన చేసుకునే ఉంటారు. మనందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మీరు ఇంకా అది జాలకుండా అక్కడికెక్కడికి వెళ్ళి పెట్టి తీసే ఉంటారు, చేతులు పెట్టి మాకు ఏ వాగ్దానం కావాలని. మరి మీకు దేవుడు చాలా నిబంధనలు చేశాడు. ఏవి మీ నుంచి దూరమైనా ఆయన చేసిన నిబంధన ఏది మీ పట్ల తొలగిపోదు. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వాక్యములో నిబంధన, ఈ మాట గమనించండి, నిబంధన స్థిరపరచువాడు. ఆమేన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా. మీ పట్ల ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రమాణాలు, ఎన్ని నిబంధనలు దేవుడు చేశారో వాటినన్నిటినీ ఈ నెల స్థిరపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. మీరు మేరవచ్చు, దేవునికి ఇచ్చిన మాటలు మీరు మేరవచ్చు, సేవకునికి ఇచ్చిన మాటను మీరు మేరవచ్చు, సంఘంలో మీరు చెప్పిన మాటలు మీరు మేరవచ్చు.
కొంతమంది చెప్తుంటారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది చేస్తాను అని చెప్పి అన్నీ చేయకుండా మీరు మేరవచ్చు. కానీ దేవుడు మీరేవాడు కాదు. ఆయనకున్న గొప్ప దర్శనం ఏమిటంటే, మీ పట్ల చేసిన నిబంధనలన్నీ స్థిరపరచువాడు, స్థిరపరచి మీ మీద జాలి పడబోతున్నాడు. నా ప్రియమైన ఈ ఆరాధనకు వచ్చిన వారులారా, నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద యేసయ్య ఎన్ని నిబంధనలు చేసి ఉన్నాడో, ఆయన జాలిపడి మీ పట్ల చేసిన నిబంధనలన్నిటినీ నెరవేర్చునుగాక. ఏలియా ఒక మాట అంటారు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయములో దైవజనుడైన ఏలియా, కొంచెం తగ్గించు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు వారందరూ నీ నిబంధనను త్రోసివేశారు, నిన్ను మర్చిపోయారు. మరి నువ్వు మర్చిపోతావా? నేను మర్చిపోను. ఇచ్చిన మాట మనుషులు మర్చిపోతారేమో, దేవుడు ఎలా మర్చిపోతాడు? మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు కదా. ఈ సంవత్సరం మీ పట్ల ఎన్ని నిబంధనలు దేవుడు చేశాడో వాటినన్నిటిని ఒక్కొక్కటిగా ఈ నెల జరిగించబోతున్నాడు. ఏలియా బాధపడుతుంటాడు, దేవా ఇశ్రాయేలీలందరూ మర్చిపోయారయ్యా, ఇశ్రాయేలీలందరూ మర్చిపోయారు, నేను ఎలా మర్చిపోతాను? నీవెలా మర్చిపోతావు? దేవుడు మీ మీద జాలి పడబోతున్నాడు. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం చేసే ఉంటాడు దేవుడు ఈ నెలలో కాదు, ఈ సంవత్సర ప్రారంభంలో. అవన్నీ ఆయన నిబంధనలే. వాటినన్నిటినీ దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. యేసన్న గారి పట్ల దేవుడు ఎలా నెరవేర్చారో, నీ పట్ల, నా పట్ల ఆయన చేసిన నిబంధనలన్నీ నెరవేర్చునుగాక. తొలగిపోదు. మీరు మర్చిపోయాడేమో, దేవుడు మాట ఇచ్చాడు కదా, మర్చిపోయాడేమో. అలా చేస్తానని చెప్పాడు కదా, మర్చిపోయాడేమో. మర్చిపోయి ఉంటాడులే దేవుడు అని మీరు అనుకోకండి. మర్చిపోయేది మీరు, దేవుడు కాదు. అందుకే వాక్యం అంటది, ఆయన నిబంధనలు మన ఎడల తొలగిపో. మీరు బాగా విశ్వసించండి. ఈ నెల మీ పట్ల వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి. మీరు చూడబోతున్నారు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు, ఆయన చెప్పిన మాటను మీ ఎడల జరిగిస్తున్నాడు అని మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 విషయాలు నేను మీతో చెప్పాను. ఆయన మన మీద జాలిపడి మనలను చెరలో నుంచి విడిపిస్తాడు. ఏ చెర? శోధన అనే చెర, పాప నియమం అనే చెర. రెండవదిగా ఆయన మన ఎడల జాలిపడి ఓదార్చి, కపటమైన మాటల ద్వారా, వ్యర్థమైన దర్శనాల ద్వారా, మోసపూరితమైన మాటల ద్వారా కాదు, నీ గాయమును కట్టి ఓదార్చబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. మరొకటి, ఆయన నీ యందు జాలిపడి నీ పట్ల చేసిన నిబంధన తొలగిపోకుండా చేస్తాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా నిబంధన, సమాధానకరమైన నా నిబంధన మీ ఎడల తొలగిపోదు. దేవుడే మీతో సమాధానంగా ఉండబోతున్నాడు.
ఈ నెల దేవుడే మీతో సమాధానంగా ఉండబోతున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబములో ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.